పోలింగ్ స్టేషన్స్, విమెన్ తో ఉన్న పోలింగ్ స్టేషన్స్, యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ అక్కడ గవర్నమెంట్గా చేయలేకపోతే కనీసము మనము అంటే ఎవరి ద్వారా పెడతాం అనేది ప్రతిదానికి కూడా ఏజెన్సీ ఫైనలైజ్ చేసి టైఅప్ చేయమని చెప్పడం జరిగింది. సో ఐ హోప్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పూర్తిగా ప్లాన్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ముందు ఫిజికల్గా టేకప్. ఇవాళ ఇప్పుడు మనకి అనౌన్స్ చేసిన జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఎస్కోట నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్తోనూ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పోలీస్ అధికారులు, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్, సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ అందరితో కూడా ప్రిపేర్నెస్ సంబంధించిన రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ ఇక్కడ మనకి ఈ ఎస్కోటాలో ఉన్న ఈ ఏదైతే జూనియర్ కాలేజ్ ఉందో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అనేది ఇక్కడ చేయబోతున్నాం కాబట్టి దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మనకి ఎలక్షన్ సంబంధించిన ప్రిపేర్నెస్లో ముఖ్యంగా ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ అందరూ క్యాంపెయిన్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఆ క్యాంపెయిన్స్కి సంబంధించి పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకొని ఎటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్స్ లేకుండా టేకప్ చేయమని కూడా అందరికీ జిల్లా స్థాయిలో కానీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది వాళ్ళ పార్టీ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా. అదేవిధంగా మీడియా ద్వారా కూడా మనకి ఈవెన్ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ యాక్టివిటీస్ అన్నా, డోర్ టు డోర్ వెళ్ళి పాంఫ్లెట్స్ పంచాలన్నా, డోర్ టు డోర్ వెళ్ళి ఇంటి మీద స్టిక్కర్స్ ఇవ్వాలన్నా, ఫ్లాగ్స్ ఇవ్వాలన్నా, ఈవెన్ ఊళ్ళో ఏదైనా చిన్నగా స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ చేసుకోవాలన్నా, మెయిన్ రోడ్స్ మీద ప్రొసెషన్స్, ర్యాలీస్, పబ్లిక్ మీటింగ్స్, వెహికల్ తిరగాలన్నా, వెహికల్ పైన లౌడ్ స్పీకర్ పెట్టి తిప్పాలన్నా ఏదన్నా మనకి పర్మిషన్ కావాల్సి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. అండ్ అన్నిటికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు మనకి పర్మిషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. పూర్తిగా జిల్లా స్థాయిలో కానీ ఎంటైర్ పార్లమెంట్ స్థాయిలో కానీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గాను ఆర్ఓ గాను నేను దానికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాను. సో అందరూ కూడా దీన్ని తీసుకొని ఖచ్చితంగా మోడల్ కోడ్ వైలేషన్స్ లేకుండా ముఖ్యంగా ఇల్లీగల్ ఎక్స్పెండిచర్, గిఫ్ట్స్ పంచడము, లిక్కర్ పంచడము, ఫ్రీబీస్ పంచడము, డబ్బులు పంచడం ఇలాంటివన్నీ లేకుండా కూడా పాల్గొనాలని అందరినీ కోరుకుంటున్నాను.